హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు అయితే నేను మా ఇంటికి వెళ్తున్నాను డాడీ తోటి. డాడీ అయితే వచ్చారనమాట మా రూమ్ దగ్గరికి. ఇంటికి వెళ్దాం రా పండు అని అంటే వెళ్తున్నాను. ఎందుకు ఏంటి అని అంటే చెప్తాను పదా అనేసి అన్నారు అని బయలుదేరాను. ఇక చూడండి, మేమైతే ఈవినింగ్ 5 అవుతుంది. ఇంటికి వెళ్తుంటే మా రోడ్డు మీద అయితే ఎవ్వరు లేరు. మా బీపీఎల్ రోడ్ల మీద అయితే కొంచెం టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ 8 నుంచి 9 వరకు డ్యూటీ వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 నుంచి అలా ఉంటారనమాట. డ్యూటీ టైమింగ్స్ అప్పుడే జనాలు ఉంటారు. ఇంకా ఇంటికి వచ్చి అయితే మేము ఆటోలో బయలుదేరుతున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం? చిన్న తాతయ్య వాళ్ళ ఇంటికి. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము, మా అక్క, మా బావ, మా డాడీ అయితే గేటి తాళం వేస్తున్నాడు. మా ధనుష్ వైపు వెనక కూర్చున్నారు. మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇప్పుడు కాలనీకి వెళ్ళాలి. మేమైతే కాలనీ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. చూడండి, రోడ్లు అయితే చుట్టూ చెట్లు, మధ్యలో రోడ్డు మీద అయితే ఎల్లో కలర్ ఫ్లవర్స్ పడి ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇదే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. కాలనీ క్వార్టర్స్ అంటే ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. చిన్న చిన్న గదులతో చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇంకా కిచెను, ఇది వెనక ఒక ఎక్స్ట్రా రూమ్ అనమాట. కిచెను ఇటు సైడ్ అయితే బయట కొంచెం ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మనం బట్టలు ఆరేసుకోవడానికి కూడా బాగుంటుంది. అది కూడా పనసకాయ చెట్టు. ఇంకా మా ధనుషు వైభవ్ అయితే ఇంకా ఆడుకోవడం మాత్రం మానట్లేదు. ఇక్కడికి వచ్చినా కానీ అల్లరి అయితే ఎక్కువైపోతుంది. ఇంకా వాళ్ళ అన్న ఉంటే మాత్రం మా వైభవ్ ఇంకా ఎక్కువ చేస్తాడనమాట. అవి ఇవి కింద పడేయడం, ఎగరడం, ఇంకా ఫుల్ అల్లరి. వాడైతే ఇంకా పైన బొమ్మలు కావాలని అయితే అడుగుతున్నాడు, కానీ ఇంకా అవి లేవు. కింద ఈ పిల్లోస్ తోటి ఆడుకోమని అయితే చెప్పాము మేము. ఇంకా అవి ఎగురుతూ కింద పడేయడం స్టార్ట్ చేసిండు. ఇంకా ఆడుతున్నాడు, బొమ్మలు కావాలని అయితే ఇంకా అల్లరి చేస్తున్నాడు. ఇంకా అవి ఇవ్వను అని అంటే ఇంకా ఫుల్ అల్లరి చేస్తున్నాడు. కానీ ఎవరికి చెప్పినా నమ్మరు. వైభవ్ ఏం అల్లరి చేయడు, కామ్గా ఉంటారు అనేసి అయితే అంటారు. కానీ వాళ్ళ అల్లరి అయితే చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా ఇంతలో మా చిన్నమ్మ పుచ్చకాయ తీసుకొస్తే తింటున్నాడు, టీవీ చూస్తున్నాడు. ఇంకా వాళ్ళు అయితే తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము కూడా కూర్చొని ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ. మా నానమ్మ, మా తాతయ్య అనమాట. నేను వీడియో తీయాలని తీసా. ఈలోగా పైనుంచి అయితే పువ్వు పడిపోయింది మా డాడీ దగ్గర. మా డాడీ తీసి పువ్వు పైన పెడుతున్నాడు ఫోటోస్ దగ్గర. ఇంకా మేము టీవీ చూస్తున్నాం. ఈలోగా మా బాబాయ్, మా డాడీ బయటకు వెళ్ళారు. ఇంకా చిన్నమ్మ అయితే ఎప్పుడు మేము ఇంటికి వెళ్ళినా కానీ ఆడబిడ్డలు వచ్చామని అయితే బొట్టు పెట్టి మాత్రం పంపిస్తారు. ఈసారి తాంబూలం కూడా తీసుకున్నాం, మా చిన్నమ్మ ఇచ్చారు. ఇంకా మీరైతే మీ ఇంటికి మీ ఆడబిడ్డలు వస్తే ఏం చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. మా చిన్నమ్మ అయితే మేము ఎప్పుడు వచ్చినా ఇలాగే పంపిస్తూ ఉంటారు మమ్మల్ని, ఉప్పు చేతులతో అయితే పంపిరు. మేమైతే కాలనీకి అయితే కూలర్ తీసుకెళ్దామని వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా మేము కూలర్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము ఇంటికి. మా చిన్నమ్మ, మా బాబాయ్కి బాయ్ చెప్తాం. కానీ కాలనీ నుంచి ఏమైనా తీసుకెళ్ళాలంటే ఇలాంటి పేపర్లో వాళ్ళు పర్మిషన్ రాస్తేనే వాళ్ళు బయటికి పంపిస్తారు. అదైతే ఒక రూల్ అనమాట. మేమైతే ఇంటికి బయలుదేరేసి వచ్చాము. మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మా ఇంటి ముందు అయితే కూర్చొని ఉంటాను. అక్కడ కూర్చొని ఉండి ఆంటీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా. చూడండి, ఈరోజు నేను కూర్చుంటే అక్కడ కోకిల ఎలా సౌండ్ చేస్తుందో. మీ అందరికీ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.